గన్నవరం ప్రశ్నించే తత్వం, ఎక్కువ మంది ప్రశ్నించే తత్వం నియోజకవర్గం వాళ్ళ దారుణంగా తయారై ప్రశ్నించడం మర్చిపోయిందని చెప్పడంలో సిగ్గుపడుతున్నాం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఏ గొడవలు 4,500 మంది మీద కేసులు, సంవత్సరానికి వేల సంఖ్యలో కేసులు నమోదని మీరు చెక్ చేసుకోండి. కనీసం ఒక వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టినాను ఎన్నికల సమయంలో, ప్రచార సభల్లో ఊరు వాడా చెప్పా. అదేవిధంగా నేను ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలా. అతని మీద పెట్టిన కేసులు ప్రభుత్వం పెట్టినవి అని అన్ని బయట ప్రచారం చేస్తాం కూడా దుర్మార్గం. ఎవడో వెళ్ళి కేసు పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మీ మీద మీరు ఆస్తి తీసుకున్నారనో, నేను ఆస్తి తీసుకున్నాను, ఇంకొక ఆయన ఆస్తి తీసుకున్నాడో, దాడి చేశాడనో పెట్టే కేసులు ప్రభుత్వానికి ఏం ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ ఉంటే ఎవిడెన్స్ ఉంటేనే చేస్తారు ఎవరైనా. అంతే కదా, ఎవిడెన్స్ లేకుండా ఎలా పెడతారు? అంటే ఈ దేశంలో చట్టం అలా ఉందా? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అలా ఉందా? అలా ఉండే పరిస్థితి డెఫినెట్గా లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షారు. నేను తప్పు చేస్తే నేనైనా శిక్షించబడతా. నేను 8 సంవత్సరాలు మట్టి మీద ఎక్కడ అక్రమంగా తవ్వద్దని చెప్పా. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం రైతులకి తవ్వుకోమంటే ఫ్రీగా ఇచ్చా మట్టి. అసలు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయిన గురజాడప్పారావు సూక్తికి విరుద్ధంగా గన్నవరం అంటే మీరు చెప్పిన గ్రేట్ ప్రైడ్ ఆఫ్ గన్నవరం లేకపోతే ఐ లవ్ విజయవాడ ఇట్లా పెడుతున్నారు. నేను కొత్తగా నేను కూడా ఈ అన్ని ఊర్లు ఇవే పెడుతున్నారని చెప్పి అమరావతి షైన్స్ గన్నవరం రైజెస్ అని పెట్టా. సో గన్నవరం కాన్స్టిట్యున్సీ చాలా ఇబ్బందులు పడింది. గన్నవరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు మూల్పూరు బాలకృష్ణ గారు 6 శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఉన్నారు. ఇప్పుడు నా ముందు శాసనసభ్యులుగా పనిచేసిన 6 ఉన్నారు, ఇప్పుడు బతికున్నారు. ఈ 6లో మూల్పూరు బాలకృష్ణ గారు 85 శాసనసభ్యుడు, దాదాపు 92-93 ఏళ్ళు ఉంటాయి, 94 ఏళ్ళు. ఆయన పొలం కూడా రికార్డులు ట్యాంపర్ చేశారు. నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ, ప్రశాంతినో మాధురి అనుకుంటా, ప్రశాంతి కాదు మాధురి అనే ఎంఆర్ఓ కానీ, వీళ్ళు చెయ్యిన దురాగతం లేదు, 100 కోట్లు సంపాదించారు. మొన్న ఎలక్షన్లో టికెట్ అడిగారు ఎంఆర్ఓలకు పనిచేసినట్లు, రికార్డులు ట్యాంపర్ చేశారు, 22లో పెట్టారు. అసలు 10 ఏళ్ళు గన్నవరంలో ఒక శాసనసభ్యుడిగా ఏ పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేయటం గన్నవరం ప్రజలు ఇచ్చిన తీర్పుకి కారణంగానే భావిస్తాను. గన్నవరం చెప్పుకోదగ్గ కాన్స్టిట్యున్సీ ఎందుకు స్పెషల్ అంటే అండి, ఒకవేళ నిజంగానే ఈ రోజు క్యాపిటల్ సిటీ ఇక్కడ అమరావతిని భావిస్తా ఉన్నారు అందరు కూడా రాజధానిగా. సరైన ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉంది అని అంటే అది గన్నవరమే అన్నారు. చెప్పుకోవడానికి ఇప్పుడు చిన్న స్థలంలో ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 400 ఎకరాలు ప్రెసెంట్ అయితే ఉన్నట్టు, కానీ ఫ్యూచర్ లో మీకు ల్యాండ్ పొరపాటు పడుతున్నారు. ల్యాండ్ స్థలం సదుపాయం ఉందా? ఉంది. ఎన్ని ఎకరాల వరకు ఉండే అవకాశం ఉండొచ్చు? 1400 ఎకరాలు ఉంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎక్వైర్ చేస్తుంది. కానీ ఇంటర్నేషనల్ రావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిపోతుంది. ఒక రకంగా ఇన్సెక్యూర్ ఏం అనిపించట్లేదండి? రాజధానిలో ఉండాల్సిన ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ హోదా దక్కాల్సినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ చకచకగా పావులు తొక్కాల్సిన పరిస్థితిలో భోగాపురం అనేది ఎయిర్పోర్ట్. ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు, మళ్ళీ శంషాబాద్ దగ్గర ఉప్పల్లో స్టేడియం కడుతున్నప్పుడు మీకేమనిపించింది? అంటే ప్రజలు వాస్తవాన్ని అంగీకరించాలి, చాలా టైం పడుతుంది. మనతో పాటు కలిసి చదువుకున్నప్పుడు మనకన్నా బాగా చదివేవాళ్ళు ఉంటారు క్లాసులో, కానీ ఆడు బాగా చదువుతున్నాడు అనే నిజాన్ని మనం 30-40 ఏళ్ళు వచ్చినా కానీ ఒప్పుకోలేం. ఆ చదువుకునేటప్పుడు మనం ఒప్పుకోం. విల్ టెల్ సమ్ స్టోరీస్, ఆడికి ఏం తెలియదు, అతనికి ఏం తెలియదు, ఇట్లాంటి మాటలు ఏం మాడుతున్నారు. ఒక నిజాన్ని అంగీకరించాలని టైం పడుతుంది. డెఫినెట్ గా ఈ ఎయిర్పోర్ట్ ఉండే ప్రాసెస్ దీనికి ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ గన్నవరం ప్రజలే ఫ్యూచర్ లో శంషాబాద్ కన్నా ఎయిర్పోర్ట్ ఇక్కడ వస్తే, అమరావతిలో వచ్చినప్పుడు దీన్ని వేరే యూసేజ్ కోసం ఉపయోగిస్తాం. ఓకే, దాంట్లో ఉంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి తప్ప, పారిశ్రామిక అభివృద్ధి తప్ప. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పి నరసింహారావు బంగారం తాకట్టు పెట్టిన స్థితిలో ఉన్న దేశాన్ని ఒడ్డున పడేశారు. చైనాతో పోటీ పడలేకపోయినా సేమ్ ఎకానమీ ఉన్నప్పుడు బంగారం తాకట్టులో ఉన్న దేశాన్ని, ఆయన మీద అప్రతిష్ట ఉంది, కానీ వాజ్పేయి గారు ఒక్కోటితో పోగొట్టుకున్న అధికారాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు 3 సార్లు అప్రతిహతంగా ప్రధానమంత్రి అవడానికి బీజేపీ పెరగడానికి కారణం నైతిక విలువలకు కట్టుబడి వాజ్పేయి గారు రాజీనామా చేయడం. అదే పని పివి నరసింహారావు చేయలేకపోయాడు. ఆయన జేఎంఎం ముందు గెలిచినా, తెలుగుదేశం పార్టీని చీల్చినా, 6 శాసనసభ భూపతిరాజు విజయకుమార్ రాజు ఎంపీని చీల్చి ప్రభుత్వాన్ని కాపాడదానికి సంస్కరణల మధ్యలో ఉన్నాయనే ఉద్దేశంతో చీల్చాడేమో మనకు తెలియదు, నాకు పరిచయం లేదు, నేను చెప్పలేను. కానీ ఆయన పార్టీలు చీల్చినా తను మాత్రం పార్టీ చేస్తా, ఎంతో మంది పార్టీ చేసిన. అలాంటి పివి నరసింహారావు కంట్రీని ఒక గాడిలో పెట్టిన తర్వాత 95లో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ స్కూల్ టీచర్కైనా, కాలేజ్కైనా లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజీలో అయినా టీచర్స్ శాలరీలే అధికం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ విప్లవాత్మకంగా తీసుకురావడం వల్ల, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ బాట పట్టించడం వల్ల 98 మార్చిలో మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే తర్వాత కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పట్టినాయి. అంటే రోడ్డు వేస్తే తర్వాత ఆటోమేటిక్గా బొళ్ళు వెళ్తాయి. ఇన్ ద సేమ్ మేనర్ లాట్ ఆఫ్ కంపెనీస్ కేమ్ బికాస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఆ మైక్రోసాఫ్ట్ అనేది రాకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఇలా ఉండేది కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ అడగల చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇందాక మీటింగ్లో కూడా చెబుతున్నాడు, నన్ను మైక్రోసాఫ్ట్ ఎందుకు పెట్టాలని బిల్ గేట్స్ అడిగితే ఏం చెప్పాననే దానికి ఆయన ఇందాక మీటింగ్లో పిల్లలకు చెప్తున్నారు సిద్ధార్థ కాలేజ్. ఆ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల అన్ని కంపెనీలు వచ్చినాయి. 90 కోట్లు కూడా ఎగుమతులు నేను హైదరాబాద్ 2,70,000 కోట్లు ఎగుమతి చేస్తుందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలందరికీ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుకున్నారో, ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, ఎంసీఏలు చదివారో వీళ్ళందరికీ టీచర్ల కన్నా ఎక్కువ శాలరీలు వచ్చే సిస్టమ్ మొదలైందే చంద్రబాబు హయాంలో అనేది సుస్పష్టంగా చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు గూగుల్ ఎలా అయితే లోకేష్ బాబు తెచ్చాడు $15 బిలియన్ కంపెనీని 98 సెప్టెంబర్గా పెట్టారు గూగుల్ని. ఆ గూగుల్ కంపెనీని ఇక్కడ డేటా సెంటర్ తీసుకొచ్చాడు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. వైజాగ్ కూడా హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో ఐటీ డెవలప్ అవడంలో ఏమాత్రం సందేహం లేదు. మొట్టమొదటి కొన్ని సందేహాలు ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తాం, కానీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని చాలా బాగా చేస్తాను మెచ్చుకున్న సందర్భం ఈ రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లా. అలాగే బడ్జెట్ కూడా చాలా బాగుందని ప్రతిపక్ష పార్టీ మెచ్చుకున్న సందర్భాలు కూడా నేను ఎప్పుడు చూడలే. రాజకీయాలు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. రాజకీయాలు అంటే పిచ్చితో, ప్యాషనెట్తో రాజకీయాలు చేస్తున్నా. సో డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకి చేయాల్సిన దానికి మించి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా, చాకరీ చేస్తున్నా. అంటే ఏమాత్రం సందర్భం 13 రోజులు అమెరికా వెళ్ళటం తప్ప ఈ 17.5 మాసాల్లో నేను రోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్నా. అయితే కొంతమంది ఎవరో చెప్తారు ఇక్కడ మనం కూర్చొని ఇంటర్వ్యూ చేసే ప్లేస్కి నా నియోజకవర్గం 1 కిలోమీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను గన్నవరంలో మంగళవారం ఉంటా, శుక్రవారం గ్రీవెన్స్కి ఏదో ఒకళ్ళు ఉంటా, మిగతా రోజులు ఇక్కడ కలుస్తా. నేను సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి సిహెచ్సి సెంటర్ అభివృద్ధి చేశా. మాజీ శాసనసభ్యుడు కార్యాలయం 10 ఏళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్న కార్యాలయం ఎదురుగా సిహెచ్సి సెంటర్ ఉంటే గోడ పడిపోయింది, కనీసం లైట్లు లేవు. నేను ఓత్ తీసుకుంటాకి వాళ్ళకి కమిటీ మెంబర్స్ చేసి వాళ్ళు ఓత్కి వెళ్తే జనరేటర్ లేదు, కరెంట్ పోయింది, కనీసం ఓటీ టేబుల్ లేదు. ఎంత హారిబుల్ థింగ్ అంటే సిహెచ్సి సెంటర్ దుర్మార్గంగా ఉంది. దాని 2,30,00,000 కోల్ ఇండియా చైర్మన్ అడిగి తెచ్చా, హెచ్సిఎల్ కంపెనీని అడిగా. గతంలో ఇక్కడ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అది 2 మంత్రులు పనిచేసిన గుడివాడ బందరు, వాళ్ళు ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాల్సింది పోయి గన్నవరంలో హెచ్సిఎల్ ఫౌండేషన్ దగ్గర ₹1,50,00,000 హెచ్సిఎల్ కంపెనీ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ ఉంటే చెరువుకు 75 లక్షలు ఎత్తుకెళ్ళి వాళ్ళు అభివృద్ధి చేసామని చెబుతున్నారు. అంత సిగ్గుమాలిన మంత్రులు ఉంటారని నేను అనుకోను. కానీ ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి సిహెచ్సి సెంటర్ అభివృద్ధి చేస్తున్నా. సిహెచ్సి సెంటర్కి నేను నిధులు బయట నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పుడు 3,80,00,000 తెచ్చా. ఐఓసీని 2 కోట్లు అడిగా. అలాగే ఇంటికి వెళ్ళి బిలో పవర్టీ లేని ఎస్సీబీసీ చాలా తక్కువ మంది సిఎస్ఆర్ ఫండ్స్ మీద చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తారు. అంటే నెట్వర్క్ ఆ నెట్వర్క్ చేయడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. ఇండస్ట్రీస్ కొంత కాంట్రాక్ట్స్ కానీ ఒక విషయం మీరు కూడా నిజంగా ఒప్పుకుంటారా సార్? మల్టిపుల్ నేషనల్ హైవేస్ ఉన్న గన్నవరం, ఎయిర్పోర్ట్ కనెక్టివ్ ఉన్న గన్నవరం, మంచి రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి గన్నవరం, ఇంత వెనుకబాటుతనం ఉండడం వెనకాల ఉన్న గల కారణాలు ఏంటి? గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని పక్కన పెడుతూ లేదా కంపేర్ చేస్తూ మీరు వచ్చిన తర్వాత చేయబోయే గన్నవరం అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది? ఏ రకమైనటువంటి హామీలు చేశారు? వెనకబడి ఉందంటూ సత్యదూరం ఫస్ట్ గన్నవరంలో మల్లవల్లిలో ఎస్సీజెడ్ నేను అభివృద్ధి చేస్తానని చెప్పా, అశోక్ ల్యాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా, పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని చెప్పా, 15,000 మంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మైక్లో చెప్పా. ఇప్పుడు 7,500 నుంచి 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. మల్లవల్లిలో నేను ఎమ్మెల్యే అవ్వక ముందు 40 లక్షల ఎకరం ఉంటే వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఉంది. యూ కెన్ ఎంక్వైర్, యూ కెన్ గో టు మల్లవల్లి అండ్ యూ కెన్ టేక్ ఎ షాట్. ఇంకో అశోక్ లేలాండ్ లో లోకేష్ బాబు ఓపెన్ చేశాడు. అలాగే హెచ్సిఎల్లో 5,000 ఎంప్లాయ్మెంట్ దాటింది. గతంలో 4,300 మంది ఉంది, 700 మంది హెచ్సిఎల్లో వచ్చింది. మేధా టవర్స్ 2 ఐటీ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు 1,000 మందికి ఉపాధి కల్పించినాయి. ఇంకా వేరే కంపెనీలు తీసుకొస్తున్నా. అలాగే గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. గన్నవరంలో పనిచేయటువంటి ముసలాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, ముసలాళ్ళకి రేషన్ కార్డు పేర్లు డిలీట్ చేయడం ఇది పని నేను భావిస్తున్నాను. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ పర్ మంత్లీ వాళ్ళకి ఒక 50,000, 70,000, 1,00,000, 40,000 ఆ శాలరీలు వస్తే జీడిపి పెరుగుతుంది. దానివల్ల గన్నవరం అభివృద్ధి చెందుతుంది తప్ప మిగతా నేను ఒక బిల్డింగ్ కట్టిస్తానో, నేను ఒక రోడ్డు వేస్తానో అభివృద్ధి చెందుతాను నేనైతే భావిస్తున్నా. ఆ దిశగా పనిచేస్తున్నా. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోసమే పనిచేస్తున్నా. రాబోయే కాలంలో కంపెనీలు ఇంకా తీసుకొస్తా. 170 మందికి 16.5 లక్షలకే గత ప్రభుత్వం 90 లక్షలు పెంచితే మళ్ళీ 16.5 లక్షలకే పాతాలకు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా 24 మాసాల్లో ఫ్యాక్టరీ పెట్టకపోతే సార్ మనం ల్యాండ్ వెనక్కి తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు సార్ అని చెప్పా. ఆయన 18 మాసాలే పెట్టారు. 18 మంత్స్లో కంపెనీ గ్రౌండ్ అయ్యి ఫంక్షన్ స్టార్ట్ అయిపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టారు. డెఫినెట్గా రాబోయే కాలంలో మల్లవల్లిలో పరిశ్రమలు వస్తాయి. 2వ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నేను 40 ఎకరాలు ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకున్నా.